అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మీరు ఒకరు చదువుతుండగా మీరందరూ కూడా ఈ వచన భాగంలో ఉన్న మాటలు జాగ్రత్తగా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరియు పూరు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపోత్రును తెస్సలోనికీయలో అరిస్తార్కును సేకుందును తెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును, ఈ మాట గమనించండి, ఆసియా దేశస్థులైన తూకీకు త్రోఫియుమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. త్రోయాలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. దైవజుడైన పౌలు గారు ఈ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఆ ప్రాంతానికి ముందుగా వెళ్ళి ఆ ప్రాంతంలో దేవుని పని జరగడానికి అక్కడ కావలసినటువంటి ఏర్పాట్లు, ఆ పరిచర్య, ఆ సిద్ధపాటు అదంతా కూడా సిద్ధపరిచేటువంటి ఒక టీం అక్కడ కనబడుతూ ఉంది. ఆ టీములో ఈ తూకీకు కూడా కనబడుతూ ఉన్నాడు. 4వ వచనంలో మనం చదువుతున్నాం, పూరు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపోత్రును తెస్సలోనికీయలో అరిస్తార్కును సెకుందు తెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తూకీకు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ముందుగా వెళ్ళి మా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఈ వరుసలో ఈ టీం సభ్యులలో చివరిలో మనం గమనిస్తూ ఉన్నాం, ఆసియా దేశస్థులైన తూకీకు. అందరూ ఒకసారి చెప్పండి ఆ పేరుని. ఆయన పేరు చెప్పండి, దేశం వద్దులే. ఇంకోసారి చెప్పండి అంటే మీకు కొంచెం నోరు తిరుగుద్దని. మీతో పాటు నాకు కూడా నోరు తిరుగుద్ది. తూకీకు రైట్. వనసీమకు బాగా వచ్చింది, వాళ్ళు మంచిగా పాడు. స్తోత్రం చెప్పండి. ఇతడు ఆసియా దేశానికి సంబంధించిన, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆసియా ఖండానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో అతని పేరుకు అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. తూకీకు అనేటువంటి ఆ పేరు బైబిల్ డిక్షనరీలో కానీ దాని అర్థాన్ని వెలికి తీస్తే తూకీకు అనేటువంటి పేరుకు వచ్చే అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. ఎవరు చెప్పండి? అదృష్టవంతుడు. ఈ మాట మీరు యోబు గ్రంథం 29వ అధ్యాయం 11వ వచన భాగంలో యోబు గారు కూడా ఈ మాట పలుకుతాడు. ఏమని పలుకుతాడంటే, నా సంగతి చెవినబడిన ప్రతివాడు ఇలా మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? యోబు అంట అదృష్టవంతుడని మాట్లాడుకున్నారంట. యోబు ఎవరు చెప్పండి? ఆ ప్రాంతంలో, ఊజు ప్రాంతంలో ఎవరైనా 2-3 కలిసి ఏదైనా సంభాషణ చేసుకుంటూ ఆ సంభాషణలో ఒకవేళ యోబు గారు వస్తే వెంటనే వారి నోట వచ్చే మాట ఏంటంటే యోబు అదృష్టవంతుడండి. యోబు ఎవరు చెప్పండి? అదృష్టవంతుడు. ఎందుకు అదృష్టవంతుడయ్యాడు? అదే అధ్యాయంలో అంటాడు యోబు భక్తుడు, నేను పెట్టిన అడుగల్లా కూడా నేతిలో పడింది అంటాడు. తను పెట్టిన అడుగల్లా
నేతిలో పడిందంట. ఇంకా మనకు కొంచెం అర్థం అవ్వాలంటే తను చేసిన ప్రతి ప్రయత్నం సఫలమైంది. ఏమైంది చెప్పండి? ప్రతి పని కలిసి వచ్చింది. అన్ని విధాల తనకి పరిస్థితులు అనుకూలంగా కూడొచ్చినాయి. దానిని బట్టి యోబును గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రజలు అతడు అదృష్టవంతుడయ్యా, అతడు అదృష్టవంతుడయ్యా అని మాట్లాడుకున్నారంట. తాను అడుగు పెట్టిన ప్రతి అడుగు కూడా నేతిలో పడడానికి కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తి. ఎవరు చెప్పండి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూస్తాం. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడంట, చెడుతనాన్ని విసర్జించిన వాడంట, అతడు యథార్థవంతుడంట. ఎవరమ్మా? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఈ క్వాలిఫికేషన్స్ మనకు కూడా ఉంటే మనం పెట్టిన అడుగు కూడా ఎక్కడ పడుద్ది? బురదలో పడదు, గుంటలో పడదు, ఇరుకున పడదు. నిశ్చయముగా మనం పెట్టిన అడుగు నేతిలో పడుతుంది. సో తన జీవితంలో ప్రతిదీ కూడా విజయాన్ని చూస్తున్న ప్రజలు అతని గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమని మాట్లాడుకున్నారంటే అతడు అదృష్టవంతుడు. ఆ పిల్లలు చూడండి, ఎవరికి వినబడతలేదా? వదిలేశారు. అదృష్టవంతుడు అని మాట్లాడుకున్నారంట. నేను ఈ అదృష్టాన్ని గురించి మరలా కొద్దిగా స్టడీ చేస్తే దానిలో మరొక భావం ఏంటంటే మన ఊహకు మించి, మన ఆలోచన మన ఊహకు మించి జరిగే నమ్మలేనటువంటి కొన్ని నిజాలు, మంచి కొరకు మేలు కొరకు ఏవైతే ఉన్నవో వాటిని బట్టి అవి అదృష్టం అని ప్రజలు మాట్లాడుకుంటారంటండి. ఇది కూడా కొంచెం మీరు మనసును పెట్టండి. మన ఊహకు మించినవి, మన ఊహకు మించినవి జరిగే కార్యాలు, మన మంచి కొరకు ఏదైతే ఉన్నవో, మేలు కొరకు ఏవైతే ఉన్నవో వాటిని అదృష్టంగా భావిస్తారు. అదే కీడు కొరకు నష్టం కొరకు జరిగితే దాని గురించి ఏమని మాట్లాడతారంటే దురదృష్టం అని మాట్లాడతారు. మన ఊహకు మించి నమ్మలేని నిజం ఏంటి అని నేను ఆలోచన చేస్తే, మన ఊహకు మించి అంటే మనం నమ్మలేని నిజం ఏంటంటే ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించుచున్న మన ప్రభు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని సశరీరుడిగా మన కొరకు ఈ లోకం రావటమే నమ్మలేని నిజం. నమ్మలేని నిజం, మన ఊహకు అందదది. అంతగా దేవుడు తగ్గించుకుంటాడా? అంతగా దేవుడు రిక్తునిగా చేసుకుంటాడా? మన కొరకు ఆయన దిగి వస్తాడా అంటే ఎస్, ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఇది నిజం, ఇది నిజం. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువకు అప్పగించబడి, మన కొరకు కొరడాలతో కొట్టబడి, గాయపరచబడి, తన అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకై ధారపోసి తన ప్రాణమును బలిగా అర్పించి మనల్ని విమోచించి, పాపము నుండి ఆయన మనల్ని విడిపించి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసిన ఆయన ప్రేమ నిజం. ఇది మనుషులు నమ్మలేని నిజం. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన్ని మనం ఎరిగిన వారమై, ఆ ప్రేమను మనం రుచించిన వారమై, ఆ ప్రేమ లోతుల్లో మనం వేరు పారిన వారమై, మన స్థితి మనము తెలుసుకొని మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడి
కన్నీరు విడిచి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం పొంది రక్షించబడి ఆయన పిల్లలంగా మారాం చూడండి, మనము నిజమైన అదృష్టవంతులం. మనకంటే మించిన అదృష్టవంతులు ఈ భూమి మీద ఇంకొకరు, ప్రధాని కంటే కూడా మనమే అదృష్టవంతులం, ముఖ్యమంత్రి కంటే కూడా మనమే అదృష్టవంతులం, ప్రధానుల కంటే కూడా మనమే అదృష్టవంతులం. ఎందుకంటే నిజ దేవుణ్ణి మనం కలిగిన వారు. దేవుని వాక్యం అంటా ఉంది, ఎవరు ధన్యులంటే తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుని సన్నిధిలో చేరిన మనము మన పాపము ప్రాయశ్చిత్తార్థంగా ప్రభు మన పక్షంగా బలవగా ఆయన మన కొరకు చిందించిన ఆ రక్తము ద్వారా, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మన పాపమునకు ఏమైంది చెప్పండి? ప్రాయశ్చిత్తం కలిగింది. ప్రాయశ్చిత్తం నొందిన ప్రజలం మనం ధన్యులం. ఇంకా చెప్పాలంటే మనం ఎవరు చెప్పండి? అదృష్టవంతులం. ఎవరు మనకున్న అదృష్టం ఈ లోకంలో ఎవరికి లేదండి. స్తోత్రం చెప్పండి. కష్టపడకుండా ఇల్లు కట్టగలమా? ₹1,00,00,000 ఇల్లు కట్టాలంటే దానికి ఎంతో కష్టపడాలా. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, కోట్లు ఖరీదు చేసే ఇల్లు మన కొరకు యేసయ్య కడుతున్నాడు. బంగారముతో ఆయన మన కొరకు ఇంటిని నిర్మిస్తున్నాడు. అమూల్యమైన రత్నాలను, వజ్రాలను, వైఢూర్యాలను పునాదుల్లో మన కొరకు ఆయన పోస్తూ ఉన్నాడు. శుద్ధ సువర్ణమైన బంగారమును వీధుల్లో పోస్తూ ఉన్నాడు. ఆయన వీధులకు పోస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైన శ్రేష్టమైన గృహాన్ని ఆయన మన కొరకు నిర్మిస్తూ ఉన్నాడు. అక్కడ మరణము లేదంట. చెప్పండి, అక్కడేమి లేదు? మరణం లేదు. రోగాలు, ఏడుపు, వేదన, ఆకలి దప్పులు, దానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దానికి మనం వారసులం. దాని కొరకే మనం సిద్ధపడుతున్నాం. ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం అదృష్టవంతులం. యేసయ్యను నమ్మిన ప్రతి వ్యక్తి అదృష్టవంతుడేనండి. ఆయన్ని కలిగిన ప్రతి వారు అదృష్టవంతులే. తూకీకు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. అతడు దేవుని కలిగినవాడు, దేవుని పనిలో నిలిచినవాడు, నడిచినవాడు, సాగినవాడు, సహకరించినవాడు, ప్రయాసపడినవాడు, దేవుని కొరకు జీవించినవాడు తూకీకు. అతని గురించి దైవజుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో త్రోయాకు మేము దేవుని పని నిమిత్తమై వెళదామని ఆలోచన కలిగినప్పుడు మాకంటే ముందుగా ఒక టీం తయారై అక్కడికి వెళ్ళిపోయి మా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ దేవుని పని జరగడానికి, పరిచర్య జరగడానికి, సువార్త ప్రకటించడానికి, దేవుని కొరకు పని చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వారు సిద్ధపరిచారు, ఏర్పాటు చేశారు, సహకరించారు. మాకంటే ముందుగా వెళ్ళి మా కొరకు ఎదురు చూశారని దైవజనుడైన పౌలు గారు తూకీకును గురించి అక్కడ పలుకుతూ ఉన్నాడు. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఇతని జీవితం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి. చూడండి, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచ్చిన భాగంలో మనం ఒక మాట చూస్తామండి. చాలు, నేను కూడా చదువుతాను, మీరు ఆ వచనంలో ఉన్న మాటలు జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి లేఖ రాస్తూ
లేఖ ముగింపులో తూకీకును వారికి పరిచయం చేస్తూ ఏమంటున్నాడో తెలుసా? మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేయును. నా సంగతులన్నీ మీకు. ఎఫెసీ సంఘాన్ని దైవజనుడైన పౌలు గారు చాలా కష్టపడి ఆ సంఘాన్ని కట్టాడండి. ఈ ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమాను పత్రిక, ఈ పత్రికలు పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు వ్రాసినటువంటి పత్రికలుగా, రోమా చెరసాల్లో ఉన్నప్పుడు అతడు వ్రాసినటువంటి పత్రికలుగా బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పుడు తను కష్టపడి కట్టినటువంటి సంఘము ఏదైతే ఉందో ఆ సంఘాన్ని ప్రభునందు హెచ్చరించి బలపరిచి ప్రభు కొరకు వారిని సిద్ధపరచడానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో అనేక విషయాలు తెలియచేస్తూ ఆ పత్రికను ఇప్పుడు ఆ సంఘానికి పంపిస్తూ ఆ బాధ్యత తూకీకు అప్పగిస్తూ అంటున్నాడు, ఇదిగో నా క్షేమ సమాచారం అంతా కూడా అతని ద్వారా మీరు తెలుసుకుంటారు. ఎవరి ద్వారా? తూకీకు ద్వారా తెలుసుకుంటారు. నా సంగతులన్నీ అతడు మీకు చెప్తాడు. నేను ఎలా ఉన్నానో, నా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో, నా ప్రార్థనా జీవితం, నా పరిచర్యలో నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా మీకు ఎవరు చెప్తారంటే తూకీకు చెప్తాడు. అంటే ఇప్పుడు సంఘానికి దైవజుడైన పౌలు గారిని గూర్చి తెలియచేయడానికి పౌలు గారు పంపిస్తున్న ఒక వ్యక్తే తూకీకు. ఇప్పుడు నమ్మితే పంపిస్తాడా, నమ్మకపోతే పంపిస్తాడా? ఒకవేళ ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి నెగిటివ్గా చెప్తే ఇప్పుడు ఆ సంఘం అంతటికి కూడా దైవజుడైన పౌలు గారి మీద ఏమొస్తుంది చెప్పండి? వేరే అభిప్రాయం, మనసు చెడిపోద్దా లేదా? ఆయన మీద ఉన్నటువంటి గౌరవం కానీ, మంచి అభిప్రాయం కానీ, ఇవన్నీ కూడా సంఘం కోల్పోతుంది. సామెతల్లో వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? నమ్మకమైనటువంటి వ్యక్తి అంట ఔషధము వంటి వాడంట. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. అంటే ఒక సమాచారాన్ని పూర్వ దినాల్లో ఇప్పుడున్నట్టుగా ఫోన్లు లేవు, అప్పుడు గతంలో ఉన్నట్టు లెటర్స్ కూడా లేవండి. అంతకుముందు కాలంలో ఒక సమాచారం ఒక వ్యక్తి ద్వారా, అది లెటర్ ద్వారా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి అది ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి దానిని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పౌలు గారి గురించి ఎఫెసీ సంఘానికి ఒక సమాచారం తెలియచేయబడాలి. అది తెలియచేయబడటానికి పౌలు గారు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఎన్నిక చేసుకున్నాడంటే తూకీకును ఎన్నిక చేసుకున్నాడు. ఈ వ్యక్తి నేను పంపిస్తే ఇక్కడ నేనున్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా అతడు చెప్తాడు. దానికి కలిపి చెప్పడు, చెరిపి చెప్పడు. సమాజాన్ని మనం గమనిస్తే ఏదైనా ఒక విషయం ఒకరి దగ్గర నుండి మరొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా దానికి తోకో తలో ఏదో ఒకటి పుట్టుకొస్తుంది అండి. ఏం పుట్టుకొస్తుంది చెప్పండి? పూర్వం రోజుల్లో రాజుగారు ఈపి మీదంట ఏదో ఒక చిన్న గొల్ల వచ్చిందంట. ఏమొచ్చింది? ఒక చిన్న గొల్ల వచ్చిందంట. అది ఎంత? ఒక బఠానీ గింజ అంత వచ్చిందంట. అది రాజుగారు మంత్రి గారిని చూడమంటే చూశాడంట. అయ్యా ఇది పరిస్థితి అంటే, ఓకే సరే ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పమాకు అని అన్నాడంట. మంత్రి గారు వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళి భార్య దగ్గర కూర్చొని సంభాషిస్తూ మాటలో ఈ రోజున నేను అని ఆపాడంట. ఏంటి ఆపావని అని భార్య అడిగితే ఏం లేదులే చెప్పకూడదంటే, భార్య నాకు కూడా చెప్పకూడదా అంటే చెప్పొచ్చు కానీ నువ్వు ఎవరికి చెప్పనంటే
చెప్తాను అన్నాడంట మంత్రి గారు. ఎవరికి చెప్పను ఒట్టు అని ఒట్టు పెట్టిందంట. అప్పుడు చెప్పాడంట, ఈరోజు రాజుగారి వీపు మీద గమనించినప్పుడు ఒక బఠానీ గింజ అంతా ఒక గుల్ల వచ్చింది, అది నేనే చూశాను అన్నాడంట. ఓ సంతేనా, అయిపోయింది. 2-3 రోజులు గడిచేటప్పటికి వాళ్ళ బంధువుల్లో ఎవరో వదిన వరుస అయ్యామ వస్తే కడుపులో దాచుకోలేరుగా, అది బయట పడిన దాకా లోన ఉడుకుతూ ఉంటుందన్నమాట. అది ఎంత విషయం చెప్పండి, అది చెప్పాలా? అది ఆ వదిన వరుస అయ్యామకి ఆ బఠానీ గింజ ఏమైంది? ఉసిరికాయ అయిందంట. ఏమైంది చెప్పండి? ఆమె దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికి నిమ్మకాయ అయిందంట. ఆమె దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఏమైంది? జాంకాయ అయింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికి అది గుమ్మడికాయ అయింది. రాజుగారి వీపు మీద అంట గుమ్మడికాయ అంత గూని గడ్డొచ్చిందంట. ఇంకేముంది, అయిపోతాడు ఇక, రేపో మాపో అని చెప్పి దేశమంతా కూడా ఇక రాజుగారి గురించే చర్చించుకుంటూ ఉన్నారంట. ఇది మళ్ళా తిరిగి రాజుగారి దగ్గరకు వచ్చిందంట. కారణం ఏంటి చెప్పండి? మంత్రి గారి దగ్గర మాట దాగల, భార్య దగ్గరికి బఠానీ గింజ వెళ్తే ఆమె దగ్గర నుంచి వదినమ్మ దగ్గరికి ఎంతకు వచ్చింది? అది ఉసిరికాయ అయింది. ఆమె దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటప్పటికి నిమ్మకాయ అయింది. నిమ్మకాయ నుంచి జాంకాయ అయింది. జాంకాయ నుంచి గుమ్మడికాయ అయింది. ఇప్పుడు పౌలు గారు తన ప్రయాస ప్రభువులో దేవుని కొరకు తను పడుతున్న పాటలు, తన భక్తి జీవితం, సంఘం పట్ల తను కలిగి ఉన్న వైరాగ్యము, ఆ ప్రయాస తపన, ఈ విషయాలన్నీ కూడా తూకీకు ద్వారా ఎఫెసీ సంఘానికి తెలియచేయాలనుకుంటున్నాడు. దాని కొరకు తూకీకినే ఎన్నుకున్నాడు పౌలు గారు. ఎందుకంటే నేను ఏదైతే చెప్తానో దానినే, ఆ సమాచారాన్నే కలపకుండా చెరపకుండా ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని వెళ్ళి సంఘానికి తెలియచేయగలడు. అలా తెలియచేయగలిగిన వ్యక్తే నమ్మకమైన రాయబారి. ఎలాంటి వాడంటే ఔషధం వంటివాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా మరొకసారి. తూకీకులో కలిపి చెరిపేటువంటి ఆ విధానము తన జీవితంలో లేనే లేదండి. ఇప్పుడు వెళ్ళి చెప్తా ఉన్నాడు, అయ్యా పౌలు గారు బాగున్నారు, సువార్త నిమిత్తమై సంఖ్యల మధ్య ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, అక్కడ ఉన్నప్పటికీ కూడా సంఘాన్ని గూర్చి ఆలోచన చేస్తున్నాడు, సంఘస్థులను గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు, వారి యోగక్షేమాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, వారి భక్తిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ప్రభు రాకడ కొరకు వారిని ఎలా సిద్ధపరచాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు, మీ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో మీ కొరకు ఈ లేఖను ఆయన సిద్ధపరిచాడు. ఈ లేఖను మీరు చదువుకోవాలి, దీనిలో విషయాలు మీరు క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలి, ఆత్మీయంగా మీరు బలపడాలి. దాని కొరకే నన్ను దైవజనుడు పౌలు గారు పంపించాడయ్యా అని ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా దైవజనుడైన పౌలు గారిని గురించి సంఘానికి తెలియచేస్తున్న వ్యక్తే తూకీకు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దాన్ని బలంగా రూఢిపరుస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అక్కడ మీరు నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. ప్రభువునందు ఏమై ఉన్నాడు చెప్పండి? నమ్మకమైన పరిచారకుడు. తూకీకు దైవజనుడైన పౌలు గారితో కలిసి దేవుని పనిలో నిలిచినవాడు, నడిచినవాడు, సాగినవాడు, ప్రయాసపడినవాడు, పాటు పడినవాడు, దేవుని కొరకై నిలబడినవాడు. ఈ తూకీకును గూర్చి దైవజనుడైన పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ప్రభువునందు ఇతడు నమ్మకమైన పరిచారకుడు. ఈ రోజున తూకీకు జీవితము నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అతడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. ఏమై ఉన్నాడు చెప్పండి? నమ్మకమైన పరిచారకుడు. ఇప్పుడు మరి మన గురించి మనం ఆలోచన చేస్తే
నువ్వు కుటుంబంలో నమ్మకంగా ఉన్నావు, చాలా సంతోషం. కుటుంబంలో అంటే భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర నువ్వు నమ్మకస్తుడు, చాలా సంతోషం. నువ్వు చేస్తున్న పనిలో, వ్యాపారంలో, నీ పై అధికారుల దగ్గర నువ్వు నమ్మకస్తుడు, చాలా సంతోషం. అయితే ప్రభువు నందు సంఘములో దేవుని ఎదుట నువ్వు నమ్మకస్తుడివైనా, సంఘములో ప్రభు ఎదుట నువ్వు నమ్మకమైన పరిచారకుడివైనా, నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? ఎవరికి వారు మనం పరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభు ఎవరి కొరకు చూస్తున్నాడంటే, ఎవరి కొరకు? నమ్మకస్తుల కొరకు చూస్తున్నాడు. కీర్తనలో రాయబడిందండి, లోకములోనంట ఆయన ఎదుట నిలబడడానికి నమ్మకస్తులైనటువంటి వారిని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడంట. ఎవరి కొరకు చూస్తున్నాడు ఆయన? నమ్మకస్తులు కావాలి. సంఘములో, పరిచర్యలో నమ్మకస్తులు కావాలి, నమ్మకంగా జీవించేవారు కావాలి. వారి కొరకు ఆయన చూస్తున్నాడు. ఈ ఆదివారం కూడా తూకీకును మన ముందు పెట్టి, నమ్మకమైన పరిచారకుడిగా అతన్ని మన ముందు పెట్టి, ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడిగా అతన్ని మన ఎదుట పెట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు నమ్మకస్తులు కావాలి, నాకు నమ్మకస్తులు కావాలి. ప్రార్థించే విషయంలో నమ్మకస్తులు కావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏ విషయంలో? పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రార్థించేవారు, ప్రార్థించే విషయంలో నమ్మకస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించే విషయంలో నమ్మకస్తుల కొరకు ఆయన చూస్తున్నాడు. దేవుని మందిరములో అప్పగించబడిన పరిచర్యలో ప్రాణము విడిచేంత వరకు శేష జీవితం అంతా దేవుని పనిలో, పరిచర్యలో నమ్మకంగా బ్రతికే వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి, స్తోమతనిచ్చి, సామర్థ్యాన్నిచ్చి, ఆశీర్వదించిన దానిలో దేవుని పని కొరకు అర్పించే అర్పణలో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడండి. నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక రోజున మన గురించి ప్రభు పలకాలి ఏమనంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా. నీ పేరు పెట్టి ప్రభు ఆ మాట పలకాలి. నా పేరు పెట్టి ప్రభు ఆ మాట పలకాలి. మన పేర్లు పిలిచి ప్రభు ఆ మాట పలకాలి. ఇక దానికంటే మించిన భాగ్యం ఇంకొకటి లేదండి. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు ఎన్ని ఉంటాయి చెప్పండి? అరా కొరగుంటాయా? కానే కాదు. ఎవరైతే దేవుళ్ళు నమ్మకంగా ఉంటారో వారు నిండుగా మెండుగా దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడండి, వృద్ధి చేస్తాడు. ఆయన దీవించే దేవుడు ఆయన. ఎప్పుడంటే మనం నమ్మకంగా దేవునిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం కొనసాగించబడినట్టు. రెండు చేతుల దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. నమ్మకమైన పరిచారకుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదైనా ఒకటి రుజువు అవ్వాలి అంటే ఒకరి సాక్ష్యంతో దాన్ని రుజువు చేయరండి, ఇద్దరు సాక్ష్యం కావాలి. పౌలు గారే తూకీకును గూర్చి ఇదే మాట 2 మార్లు పలుకుతూ ఉన్నాడు, ఒక మారే కాదండి. ఇక్కడ పలికాడా? మీరు చూడండి మరలా కొలసీ పత్రికలో మీరు గమనిస్తే, కొలసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు. ఇందాకేం చెప్పాడు అక్కడ ఎఫెసీ పత్రికలో?
ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు. ఇక్కడేమంటున్నాడు? ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడు అయిన తూకీకు. 2 మార్లు చెప్తున్నాడు, నమ్మకమైన పరిచారకుడు. ఇక్కడ ఇంకా కొంచెం స్టెప్ ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఏమంటున్నాడు? నా తోటి సేవకుడు. పరిచారకుడు నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? సేవకుడు దగ్గరికి వచ్చాడు. ఒక మెట్టు ఇంకా కొంచెం పైకి ఎక్కాడు. పరిచారకుడు దగ్గర నుండి పౌలు గారితో కూడా కలిసి సేవ చేసే ఆ మెట్టులోనికి, ఆ అనుభవంలోనికి తూకీకు వచ్చేసాడు. పౌలు గారే పలుకుతున్నాడు అన్నమాట, నా తోటి సేవకుడు తూకీకు. అతడు నన్ను గూర్చిన సంగతులన్నీ కూడా మీకు తెలియచేస్తాడయ్యా. నన్ను గూర్చిన సంగతులన్నీ కూడా మీకు తెలియచేస్తాడు. ఎంత నమ్మకంగా ఉంటే 2 మార్లు పౌలు గారు ఆ మాట పలకగలిగాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనల్ని గూర్చి కూడా దేవుడు ఆ మాట పలుకునుగాక. దేవుడు పలుకున్నట్లు అటువంటి నమ్మకమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో మనం జీవించుదుముగాక. నమ్మకస్తులంగా దేవుని కొరకు నిలబడుదుముగాక, నడిపించబడుదుముగాక, పని చేయుదుముగాక, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చుదుముగాక. అపనమ్మకస్తులంగా మనం ఉండకూడదు. నమ్మక ద్రోహం కూడా మనం ఎన్నడూ చేయకూడదు. ప్రభువు మనల్ని నమ్మి మనకు అప్పగించిన పని, పరిచర్య, తలంతులు ఏవైతే ఉన్నవో వాటిని దేవుని కొరకు మనం శక్తి లోపము లేకుండా వాడుదుముగాక. కొంచెం ముందుకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మీరు కొలసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అలాగే మీరు కంటిన్యూ చేస్తే ఏమంటున్నాడంటే, మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. 8వ వచనంలో మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును. అంటే అతని ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది చెప్పండి? నమ్మకమైన పరిచారకుడే కాదు, పౌలు గారి యొక్క తోటి సేవకుడు, దేవుని సేవలో ఉన్నవాడు మాత్రమే కాదు, అతనిలో ఉన్న ఒక గొప్ప శ్రేష్టమైన ఆత్మీయ అనుభవం ఏంటంటే అతడు ఇతరులను ఆదరించేవాడు కాబట్టే ఎఫెసీ సంఘానికి పంపిస్తూ ఉన్నాడు పౌలు గారు, కొలసీ సంఘానికి పంపిస్తూ ఉన్నాడు పౌలు గారు. పత్రిక ముఖంగా వారితో చెప్తున్నాడు, ఇదిగో అతని ద్వారా మీకు ఆదరణ కలుగుతుంది. ఏం కలుగుతుందంట? గాయాలు కాదండు. ఏం కాదు చెప్పండి? గాయాలు కాదు. ఏం కలుగుతుంది? ఆదరణ. కొందరి మాటలు మనకు భయాన్ని కలగచేస్తాయి, మన హృదయాల్లో కలవరాన్ని రేపుతాయి. కొందరి మాటలు మన హృదయాన్ని గాయపరుస్తాయి, కొందరి మాటలు మనల్ని కృంగదీస్తాయి, కొందరి మాటల వలన మనం కృంగిపోతాం. కొందరు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు వాటిని బట్టి మనం ఆ తర్వాత చాలా విషాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. కానీ తూకీకు ఎవరి యొద్దకు వెళ్ళినా, ఎవరి యొద్ద నిలిచినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో సంభాషించినా వారికి ఏం కలుగుతుంది చెప్పండి? ఆదరణ కలుగుతుంది. మరి ఇప్పుడు మన దాకా వస్తే మన మాట ఏం కలగ చేయాలి? ఆదరణ కలగ చేయాలి. మన మాట ఏం కలగ చేయాలి? ఓదార్పును కలగ చేయాలి. మన మాట ఏం కలగ చేయాలి? ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వాలి. కృంగిపోయేటట్టు చేయకూడదు. వాళ్ళు ఒకవేళ నిరాశలో ఉన్న మన మాట వారికి ఉత్తేజాన్ని కలిగించాలి, ఉజ్జీవాన్ని కలిగించాలి, ఉత్సాహాన్ని కలిగించాలి, ధైర్యాన్ని కలిగించాలి, ప్రోత్సాహాన్ని కలిగించాలి. అలా మనం మన భక్తిలో ముందుకు నడవాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి.
తూకీకు అతడు సంఘమునకు ఆదరణ కలగ చేయువాడు. ఏం కలగ చేయవాడు చెప్పండి? ఆదరణ. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందేదానికి ముందు ఆయన శిష్యులకు చెప్పాడు, ఇదిగో నేను శిలువ మరణాన్ని పొందుతాను, నా ప్రాణాన్ని నేను అర్పిస్తాను, సమాధి చేయబడతాను. ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు శిష్యుల హృదయాలు భయపడతా ఉన్నాయి. ప్రభా, నువ్వు మాతో ఉంటే అసలు సమృద్ధి, నువ్వు మాతో ఉంటే గొప్ప దీవెన, నువ్వు మాతో ఉంటే అద్భుతాలు, స్వస్థ కార్యాలు, ఉన్నతమైన గొప్ప గొప్ప కార్యాలు మేము చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు నువ్వు చనిపోతే ఎలాగా? నువ్వు మమ్మల్ని ఎడబాస్తే ఎలాగా? మరి మా పరిస్థితి ఏంటయ్యా అన్నట్టుగా దిగులుగా ఉన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళుట అది మీకు మంచిది. ఎందుకు మంచిది? ఎలా మంచిది అంటే, నేను వెళ్ళకపోతే ఎవరు రారు? ఆదరణకర్త రాడు. నేను వెళ్ళి మీ కొరకు ఎవరిని పంపిస్తానంటే ఆదరణకర్తను పంపిస్తాను. ఆయనే సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఆయన మనల్ని ఆదరించేవాడు. ఆయన ఆదరణకర్త ఆయన ఆదరించే దేవుడు ఆయన. ఇప్పుడు తూకీకు ఆదరణకర్తగా ఉన్నాడంటే, ఇప్పుడు తూకీకు ఎవరు ఆత్మతో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆదరణకర్త ఆత్మతో నింపబడ్డాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందని మనం బైబిల్ చూస్తాం కదా. అలాగే మనం ఏ ఆత్మతో నింపబడతామో ఆ ఆత్మ అనుభవాలు మనలో నుండి బయటికి వస్తాయి. ఇప్పుడు అబద్ధమునకు జనకుడెవరు? అపవాది. అపవాది ఆత్మతో నింపబడితే ఏమొస్తాయి? అబద్ధాలు వస్తాయి. నిత్యము భయపడే ఆత్మ ఏ ఆత్మ అంటే అది పిరికి ఆత్మ, దయ్యపు ఆత్మ. దయ్యపు ఆత్మతో నింపబడితే మనలో కూడా పిరికితనం వస్తుంది, భయం వస్తుంది, కలవరం వస్తుంది. అదే దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని ఆత్మలో ఏమి లేదు చెప్పండి? పిరికితనం లేదు, భయం లేదు. ఇప్పుడు తూకీకు ఆదరించువాడుగా ఉన్నాడు అంటే అతడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో తూకీకు ద్వారా మీకు ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. మనం కూడా దేవుని ఆత్మతో నింపబడితే మన ద్వారా మన కుటుంబంలో ఆదరణ కలుగుతుంది, సంఘములో ఆదరణ కలుగుతుంది, సమాజంలో ఆదరణ కలుగుతుంది. మన ద్వారా ప్రజలు ఆదరించబడతారు, మన ద్వారా ప్రజలకు ధైర్యము కలుగుతుంది. అటువంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వాడే తూకీకు. మొదటిది ఏంటి చెప్పండి? అతడు నమ్మకమైన పరిచారకుడు. రెండవది, అతడు సంఘమును ఆదరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? సంఘమును అతడు ఆదరిస్తున్నాడు. ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు, ధైర్యపరిచే వ్యక్తిగా ఉన్నాడు, ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే అంత ధైర్యంగా పౌలు గారు పంపిస్తూ ఉన్నాడు. నా విషయాలన్నీ కూడా సంఘానికి నువ్వు తెలియచేయి, నా పరిస్థితులన్నీ కూడా వారికి తెలియచేయని తూకీకును పంపిస్తూ ఉన్నాడు. తూకీకి అలాగే వెళ్ళి ఎఫెసీ సంఘానికి పౌలు గారి విషయాలు తెలియచేశాడు. అలాగే కొలసీ సంఘానికి కూడా పౌలు గారి విషయాలను తెలియచేశాడు. తెలియచేసి వారికి ఆదరణ కలిగేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా ఇతరులకు ఆదరణ కలిగించేటువంటి వారంగా మనం ఉండాలి. ఇతరులకు మన ద్వారా ఏం కలగాలంటే మేలు కలగాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా మరొకసారి. నేను మరొక విషయం కూడా నేను తూకీకుని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీరు 11వ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు
ప్రయోజనకరమైన వాడు తూకీకును ఎఫెసునకు పంపితిని. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించాలండి. ఈ తిమోతి పత్రిక పౌలు గారు ఎప్పుడు రాశాడంటే, తను రోమా చెరసాలలో రోమా రాణువారి చేత చిరఛాదనం చేయబడడానికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. సువార్త నిమిత్తమై పౌలు గారు పట్టబడ్డారు, బంధించబడ్డారు, సంఖ్యల మధ్య ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చిరఛాదనము చేయబడడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అవి పౌలు గారికి కూడా అర్థమైపోతూ ఉంది. అందుకు నా పైన వచనాలు అంటాడు, ఏమంటాడంటే, నేను మంచి పోరాటమును పోరాడాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును నేను తుదముట్టించాననే మాటలు మనం పై వచనాల్లో చదువుతామండి. సో ఇటువంటి పరిస్థితుల మధ్యన పౌలు గారి పత్రిక రాస్తూ 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, తిమోతితో మాట్లాడుతూ, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఎవరున్నారంట? లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు తూకీకుని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తూకీకును ఎఫెసునకు పంపితిని. ఎక్కడికి పంపించాడంట? చెప్పండి అందరూ, ఎక్కడికి పంపించాడంట? ఎఫెసుకి పంపించాడు. ఇప్పుడు పౌలు గారి దగ్గర ఎవరు కూడా లేరు, లూకా ఒక్కడే ఉన్నాడు. తిమోతికి చెప్తున్నాడు, మార్కును తీసుకొనిరా, అతడు నాకు కాస్త పరిచర్య విషయంలో నాకు ప్రయోజనకరంగా అతడు నాకు ఉంటాడయ్యా. నా దగ్గర ఉన్నటువంటి తూకీకును నేను ఎఫెసుకి పంపించాను, ఎఫెసు సంఘానికి పంపించాను అతన్ని అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ మాటలు మనం ఏం అర్థం చేసుకోవాలి? తూకీకును పౌలు గారు పిలిచి అతనికి ఒక పని లేదా ఒక బాధ్యత అప్పగించాడు. ఇదిగో పలానా చోటకి వెళ్ళు, పలానా సంఘానికి వెళ్ళు, అక్కడ పరిచర్య చేయి, అక్కడ నిలబడు, అక్కడ దేవుని కొరకు పని చేయి అని ఒక బాధ్యత అప్పగిస్తూ ఎఫెసు పట్టణానికి వెళ్ళమన్నాడు. ఎవరిని? తూకీకును. ఇప్పుడు ఆ మాటకు వెంటనే ఏమయ్యాడు చెప్పండి? విధేయుడయ్యి లోబడి ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళటానికి ఏమయ్యాడు? తూకీకు చెప్పండి, ఒప్పుకున్నాడు. ఏమయ్యాడు చెప్పండి? ఒప్పుకున్నాడు. ఒక పని అప్పగిస్తున్నప్పుడు నా వల్ల కాదయ్యా, ఓ చోటికి వెళ్ళమని ప్రయాణమై వెళ్ళమని చెప్తున్నప్పుడు నాకు కుదరదయ్యా అన్న సాకు తూకీకు నోట దైవజనుని ఎదుట రానే రాలేదు. అర్థమైంది మీకు ఈ మాట? పౌలు గారు తూకీకును పిలిచి ఎఫెసుకి వెళ్ళయ్యా అంటే కుదరదు పాస్టర్ గారు అని అన్నాడా? నేను వెళ్ళలేకపోవడానికి కారణాలు ఎదుగో, ఇన్ని కారణాలు ఎక్కడ ఉన్నాయని వాటిలో ఏదైనా తీసుకొచ్చి చూపెట్టాడా? అలా ఏది కూడా చూపెట్టలేదు. దైవజనుడు చెప్పిన మాటకు లేదా అప్పగించిన పనికి అతడు ఏమైపోయాడంటే సరెండర్ అయిపోయాడు, లోబడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? లోబడ్డాడు. దేవుని మాటకు, దేవుడు అప్పగించే పనికి, బాధ్యతకు మనం ఏమవ్వాలి? లోబడాలి. కుదరదు అన్న మాట, వీలు కాదు అన్న మాట, ఇప్పుడు కాదు అన్న మాట తూకీకి నోట రాలేదు. ఎఫెసుకి వెళ్ళు అనగానే వెంటనే సర్దుకొని వెళ్ళిపోయాడండి. వెంటనే సర్దుకొని వెళ్ళిపోయాడు. ఎంత మంచి లక్షణం, ఎంత మంచి లక్షణం తూకీకులో మనం చూస్తున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన 2 శిష్యులను పిలిచి ఏమన్నాడు? మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అన్నాడు. సరే ప్రభా, వెళ్ళి ఏం చేయమంటావు? అక్కడ గాడిద దాని పిల్ల ఒక కొయ్యికి కట్టబడి ఉంటాయి, మీరు వెళ్ళి దాన్ని కట్లు విప్పి దాన్ని నా దగ్గరికి తోలుకొని రండి. కట్లు విప్పేటప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు వస్తారు, అడుగుతారు మిమ్మల్ని, మీరేం చేస్తున్నారు ఏంటి అని. అప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే ఇవి ప్రభువునకు కావాలి, ఇవి ప్రభువునకు
కావాలి. అప్పుడు అతడు సైలెంట్ అయిపోతాడు. ఆ కట్లు విప్పి ఆ గాడిద పిల్లను మీరు నా దగ్గరికి తోలుకొని రండి. వారు కూడా మాట్లాడకుండా ఏం చేశారు చెప్పండి, వారు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ప్రభు అంటాడు అక్కడ, నేను ఎవరిని పంపేదను, నేను ఎవరిని పంపేదను. ఎక్కడికండి? సువార్త అందని ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. దేవుణ్ణి ఎరగని ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. నశించిపోతున్నవారు, బంధకాల్లో ఉన్నవారు, వ్యసనాల్లో ఉన్నవారు, మరణానికి చేరువైన వారు, కన్నీళ్ల మధ్య బ్రతుకుతున్నవారు, కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, సంతోషం లేక కన్నీళ్ల మధ్యన ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారికి దేవుని ప్రేమను గురించి చెప్పడానికి నా నిమిత్తమై, మా నిమిత్తమై ఎవరు వెళతారు అని ప్రభు అడుగుతున్నాడు. యెషయా చేయెత్తాడు, ప్రభా నేనున్నాను, నన్ను పంపు. అక్కడ ఆయన ఒక్కడే ఉన్నాడా? వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ లేచిన చెయ్యి మాత్రం ఒక్కడిదే, నేనున్నానయ్యా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో యెషయా చేయి లేచి, యెషయా అడుగు ముందుకు వచ్చినట్టుగా దేవుని కొరకు మన చేతులు లేచునుగాక, మన అడుగులు ముందుకు వేయబడునుగాక, నేనున్నానయ్యా అని మనం ఒప్పుకుందాముగాక. తూకీకును ఎఫెసీకి పంపించాడు పౌలు గారు. శిష్యులను ప్రభు అంటున్నాడు, మీరు భూదిగాంతముల వరకు వెళ్ళండి. ఎక్కడి దాకా వెళ్ళాలంట? భూదిగాంతముల వరకు వెళ్ళండి, సువార్తను మీరు ప్రకటించండి, ప్రజలను నాకు శిష్యులుగా చేయండి. వెళ్ళటానికి రెడీ అయినా? ఈ మధ్యకాలంలో నర్సరావుపేటలో ఒక మందిరంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. చాలా పెద్ద మందిరం. గతంలో ఆ దైవజనులు మన దగ్గరకు కూడా వచ్చారు వాక్యం చెప్పడానికి. నేను ఆ రోజు వాక్య పరిచర్య అంతా అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చి ఈరోజు మంచిగా దేవుడు వాడుకున్నారయ్యా, మమ్మల్ని దేవుడు బలపరచాడని ముందుకు వచ్చి వారు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. నేను ఎవరోని అనుకున్నాను. ఆ తర్వాత పాస్టర్ గారు వారిని గురించి నాకు ఒక 2 మాటలు చెప్పారు. ఏం చెప్పారంటే, వాళ్ళు ఒక టీమ్గా ఉన్నారు, 5గురు 6గురు, మొత్తానికి ఎంతమంది ఉన్నారు నేను లెక్క వేయలేదు, కొంతమంది ఉన్నారు. అయ్యా అశోక్ ఇచ్చేసే పాంప్లెట్స్, నేను అనౌన్స్మెంట్ చేస్తాను, వాళ్ళకి ఇచ్చేసేసి థ్యాంక్ యూ, నేను అనౌన్స్మెంట్ చేసి ప్రేయర్ చేస్తాను. ఓకే, ఆ టీమ్గా ఉన్నారు. వారిని గురించి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నర్సరావుపేట మొత్తం డోర్ టు డోరు తిరిగి సువార్త పత్రికలు పంచుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. నర్సరావుపేట మొత్తం స్థానికులా కాదండి, ఎక్కడి నుండో వచ్చారంట. ఒక మిషనరీ పిలుపుతో, దర్శనముతో దేవుని కొరకు పని చేయడానికి పట్టణాలు సంచరిస్తూ ఉన్నారు, గ్రామాలు సంచరిస్తూ ఉన్నారు. డోర్ టు డోర్. వారి విజన్ ఏంటంటే డోర్ టు డోర్. మరి ఈ నర్సరావుపేటలో వారికి ఆశ్రయం ఎవరు కల్పిస్తారు? నేనున్నానయ్యా అని నేను ముందుకు వచ్చాను. ఆ పాస్టర్ గారు ముందుకు వచ్చారయ్యా, మా చర్చిలో ఉండండి, ఇక్కడుండి మీరు ఈ పట్టణమంతా మీరు తిరగండి. పాస్టర్ గారు ఎప్పుడైతే నేనున్నానని ముందుకు వచ్చారో వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సంఘం ముందుకు వచ్చింది. ఇదిగో ఈరోజు మా ఇంట్లో భోజనం చేస్తారు సాయంత్రం, ఇదిగో ఈరోజు మా ఇంట్లో భోజనం చేస్తారు, రోజుకొకరి కాడికి వారికి భోజనం ఏర్పాటు చేయడానికి సంఘం ముందుకి వచ్చింది. ఇంటింట సువార్త ప్రకటించబడడానికి దేవుని దర్శనంతో ముందుకు వచ్చారు వారు. వారికి సహకారంగా పట్టణంలో దైవజనుడు ముందుకు వచ్చాడు. ఆ దైవజనుని చేతులు బలపరచడానికి సంఘం ముందుకి వచ్చింది. ఎవరికి వారిలా నేనున్నాను అని మనం చేయి దేవుని దగ్గర ఎత్తాలి. నేను వెళతానని అడుగులు ముందుకు వేయాలి. మనం నేనున్నానయ్యా నన్ను వాడుకో అని మనం ప్రభుతో చెప్పాలి. గొప్ప గొప్ప పనుల కొరకే కాదండి, చిన్న చిన్న పనుల కొరకైనా దేవుని కొరకు మనం వాడబడాలి.
హల్లెలూయా. ఎఫెసీ పట్టణానికి అక్కడ అవసరత ఉంది, తూకీకు నువ్వు వెళ్ళాలయ్యా అంటే మారు మాట మాట్లాడకుండా సరే నాయనా నేను వెళ్తాను, వెళ్ళి నేను అక్కడ దేవుని పక్షంగా పని చేస్తాను, పరిచర్య చేస్తాను. మారు మాట మాట్లాడలా. అక్కడ అవిధేయత కాదు, ఏం కనబడుతుందంటే విధేయత. మొండి వైఖరి కాదు, మెత్తని మనస్సు కనబడతా ఉంది, లోబడే స్వభావం కనబడతా ఉంది. అయ్యా మరి అక్కడికి వెళితే మరి వాళ్ళు మరి మంచిగా చూసుకుంటారా అని అడిగాడా? మొన్న మధ్య ఒక పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తుకొస్తూ ఉంది. ఒక అతన్ని పిలిచి, అయ్యా నువ్వు పలానా ప్రాంతానికి నేను నిన్ను సేవకు పంపిస్తున్నాను అన్నాడంట. అప్పుడు దాకా ఈ మనిషి అన్నాడంట, అయ్యా నాకు పిలుపు ఉందయ్యా, నాకు దర్శనం ఉందయ్యా, నేను సేవ చేస్తానయ్యా, నన్ను కూడా వాడుకోండి అయ్యా అంటూ ఉండేవాడు అంట. ఏముంది? పిలుపు ఉంది, దర్శనం ఉంది, నేను కూడా సేవ చేస్తాను, నన్ను కూడా వాడుకోండి అని ప్రాణం విసిగిస్తూ ఉన్నాడంట. సరే పాస్టర్ గారు కొన్నాళ్ళు ఆయన అమ్మటి పెట్టుకుని తిప్పాడు. పాస్టర్ గారు అమ్మటి, ఆయన కొంచెం పెద్ద పాస్టర్ గారు, ఆయన అమ్మటి తిరుగుతూ ఉంటుంటే మంచి భోజనం, వెళ్ళేటప్పుడు మంచిగా కారు, నొప్పి తగలట్లా. ఇక ఇదే పాట పాడుతున్నాడంట. ఏమని? దర్శనం ఉంది, పిలుపు ఉంది, సేవ చేస్తాను, మీతో పాటు తీసుకెళ్ళి వాడుకోండి అయ్యా అని. సరే కొద్ది రోజులు ఎంబడ పెట్టుకుని తిప్పాడు. దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవుడు ఒక చోట ద్వారం తెరిస్తే అది కొంచెం మారుమూల కుగ్రామం. అక్కడ కొద్దిమందే విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు కూడా బాగా బలపడినటువంటి వాళ్ళు అయితే కాదు. సో ఒకరి ద్వారా తెలిసింది ఆయనకి అక్కడ పరిచర్య ఉంది, సేవకులు ఎవరు లేరు, అక్కడ అవసరత ఉంది, అక్కడ సేవకుని అవసరత ఉంది. కాస్త కష్టపడి సేవ చేయగలిగితే అక్కడ కొన్ని ఆత్మల దేవుని కొరకు మనం రక్షించగలం, సంఘాన్ని కట్టగలం, దేవుని రాజ్యాన్ని అక్కడ మనం స్థాపించగలమని ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ పాస్టర్ గారు ఈయన్ని పిలిచాడంట. పిలిచి, అయ్యా దర్శనం ఉందన్నావు, పిలుపు ఉందన్నావు, సేవ చేస్తానంటున్నావు, సరే రా, ఇదిగో పలానా చోట సేవ ఉంది, దేవుడు తెలియచేశాడు, అక్కడ కొద్దిమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, సేవకుడు అక్కడ లేడు, నువ్వు అక్కడ కష్టపడితే సంఘం కట్టబడుతుంది, దేవుని రాజ్యం అక్కడ స్థాపించబడుతుంది, కొన్ని ఆత్మలు రక్షించబడతాయి, అగ్నిలో నుండి లాగినట్టు కొన్ని ఆత్మలు మనం రక్షించవచ్చు అయ్యా, నువ్వు రేపు అక్కడికి వెళ్ళాలి, సిద్ధపడానంటే మెల్లగా పాస్టర్ గారండి అక్కడ ఉండటానికి ఇల్లు ఉందా అని అడుగుతున్నాడంట. ఏం కావాలంట? అది కూడా మరి అన్ని వసతులు ఉన్నాయా? హాల్ ఉందా, బెడ్రూమ్ ఉందా, కిచెన్ ఉందా, ఇన్వర్టర్ ఉందా, కరెంటు పోతే ఇవన్నీ ఉంటే సేవ చేస్తాడు. ఎంతమంది ఉంటారు మళ్ళీ అక్కడ? సేవకుని బాగా చూసుకుంటారా? కానుక బాగా ఇస్తారా? మంచి భోజనం పెడతారా? అప్పుడు అర్థమైందంట ఈయన పిలుపు, ఈయన దర్శనం. పాస్టర్ గారికి ఈయన పిలుపు భోజనం పిలుపు. ఈయన పిలుపు ఏ పిలుపు చెప్పండి? నిజంగా పిలుపు దర్శనం కలిగిన వాని ధ్యాస భోజనం మీద ఉండదండి. దేని మీద ఉంటుంది? దేవుని పని మీద ఉంటుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. నిజంగా పిలుపు దర్శనం ఉంటే వసతుల మీద ఉండదు, దేవుని కొరకు నేను ఎలా పని చేయాలన్న దాని మీద తపన ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ అడుగుతున్నాడంట. పాస్టర్ గారు చెప్పాడంట ఒకటే మాట, ఇవేవి లేవు అక్కడ, నువ్వు వెళ్ళి దేవుని కొరకు నిలబడి కష్టపడితే దేవుడు అన్నీ ఆయన ఇస్తాడు. దానికి ఇష్టమైతే లేకపోతే వెళ్ళలేదంటండి. అప్పుడు అర్థమైందంటే ఆయన పిలుపు దర్శనం. ఇంకా ఆ రోజు నుంచి ఆయన వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళటం మానేసాడు. తూకీకు అనుభవం అది కాదు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని కొరకు నిలబడి పని చేయడానికి ఆ మనస్సును కలిగిన వాడు, దేవుని కొరకు ప్రయాసపడడానికి మనస్సు కలిగిన వాడు. ఏమండి, మన దగ్గరికి ఎవరైనా పని చేయడానికి వస్తే అంత మొత్తం భోజనం పెట్టమా వాళ్ళకి? మనం పెట్టమా? రేతులు పడుకోవడానికి అంత వాసన చూపెట్టమా? చాప ఇవా, దిండి ఇవా?
ఒక మనిషే వాటిని ఏర్పాటు చేస్తాడు, దేవుడు ఏర్పాటు చేయడా? మరి ఆలోచన, మరి కొందరు ఆలోచన వాటి మీదే ఉంటుందండి. తూకికి అలా ఆలోచన చేసిన వాడు కాదు, భోజనం మీద కాదు, వసతుల మీద కాదు. అక్కడికి వెళ్తే రిసీవింగ్ ఎలా ఉంటుంది? శాలువా గప్పుతారా, దండ వేస్తారా, నా గురించి కాస్త 2 మాటలు గొప్పగా ఈ కాదండి. దైవజనుడు దేవుని పిలుపుతో, దర్శనంతో, దేవుని ఆత్మ ప్రేరణతో నేను అక్కడికి వెళ్ళమన్నాడు, నేను వెళతాను అంతేక. ఇక దానికి వేరే ఏమి కూడా నాకు వద్దు. దేవుని పని కొరకే బాధ్యత కలిగి ముందుకు అడుగులు వేయడానికి మనస్సు కలిగిన వాడు తూకీకు. నేనంటాను, దేవుడు నీకు ఒక పని చెప్పాడా, వెనకాడదు, ముందుకు వెళ్ళు, దేవుడు దీవిస్తాడు. దేవుని సేవకుని ద్వారా దేవుడు నీకు ఏదైనా ఒక పని ఇచ్చాడా, ఒక బాధ్యత ఇచ్చాడా, ఎక్కడికైనా పంపిస్తున్నాడా, వెనకాడు మాకు, ధైర్యంగా అడుగులు వేయి, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. తూకీకు నేను ఎఫెసీకి పంపించానయ్యా అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. వెళ్ళమనగానే ఏమయ్యాడు చెప్పండి? వెళ్ళిపోయాడు. దేవుని కొరకు అక్కడ నిలబడ్డాడు, పనిచేశాడు, ప్రయాసపడ్డాడు. అందుకునే ఏమన్నాడు పౌలు గారు? తూకీకు నా జత పనివాడు, నా జత పనివాడు, సేవకుడు, నాతో కలిసి దేవుని పనిలో నిలిచినవాడు. నిజంగా మనం ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలండి. ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఏంటి చెప్పండి? అతనిలో నమ్మకమైన పరిచారకుడు. ఎవరతను? నమ్మకమైన పరిచారకుడు. రెండవదిగా అతడు సంఘమును ఆదరించినవాడు. చెప్పండి, ఎవరతను? సంఘమును ఆదరించినవాడు. మూడవదిగా దేవుని పని కొరకై పంపబడినవాడు. పంపబడుతున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు, సాకులు చెప్పక దేవుని పని కొరకు వెళ్ళినవాడు. దేవుని పని కొరకు వెళ్ళినవాడు. ఈ రోజున మనం కూడా దేవుని పని కొరకు వెళ్ళేవారంగా ఉండాలి. దేవుని పని కొరకు మనం వెళ్ళేవారంగా ఉండాలండి, వెళ్ళేవారంగా ఉండాలి. చివరగా చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక, ఈ వచనం కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది. 3వ అధ్యాయము 12వ వచనం. మీరు హెబ్రీ పత్రికకు ముందుగా ఉంటుంది తీతు పత్రిక. చూడండి అమ్మా, 3:12 చదవండి. నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానైనను తూకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చెయ్యము. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు తీతుతో మాట్లాడుతూ? నికోపోలిలో శీతాకాలం గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానైనను తూకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చెయ్యము. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఈ మాట మీరు మనసును పెట్టాలండి. తీతు పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. ఇప్పుడు తీతు దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడు? ఇద్దరిని పంపిస్తున్నాడు. అర్తెమానైనను, రెండవది తూకీకునైనను నీ యొద్దకు నేను పంపిస్తాను. తూకీకు నీ దగ్గరకు వచ్చినప్పుడు తూకీకుని అక్కడ పెట్టి సంఘాన్ని అతనికి అప్పచెప్పి నీవు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రా. మీరు జాగ్రత్త వచ్చిన మీరు అర్థం చేసుకోండి. పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చెయ్యమని తీతుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తీతు ఒక సంఘాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంఘానికి సంబంధించినటువంటి కొన్ని హెచ్చరికలు పత్రిక ద్వారా పౌలు గారు పంపించాడు. ఇప్పుడు తీతును తన దగ్గరికి రమ్మంటున్నాడు. నేను పలానా చోట ఉంటాను, నువ్వు అక్కడికి రాయా అని అడుగుతున్నాడు. అడిగేటప్పుడు మరి నేను అక్కడికి వస్తే ఇక్కడ సంఘం, మరి విశ్వాసులు, ఇక్కడ పరిచర్య, ఇదంతా మరి ఏంటి, ఈ పరిస్థితి అంతా ఏంటి, ఇక్కడ ఎవరు లేకుండా ఎలా మరి ఇది అంటే
దానికి పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తూకీకును పంపిస్తున్నాను. ఎవరిని పంపిస్తున్నాడంట? తూకీకును పంపిస్తాను, అతన్ని అక్కడ పెట్టు, నువ్వు రా అంటే దానికి ఓకే అన్నాడు తీతు. ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చిన భాగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తూకీకును ఒక సంఘములో, ఒక పరిచర్యలో ఉంచడానికి ఏమాత్రం కూడా పౌలు గారు ఆలోచించలా. ధైర్యంగా అతన్ని అక్కడ పెడతా ఉన్నాడు. అంటే ఇతనికి అప్పగించిన పనిని ఇతడు బాధ్యతగా చేస్తాడన్న ఆ నమ్మకం పౌలు గారు కలిగి ఉన్నాడు. కాబట్టే తూకీకును అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. లేదా ఆ సంఘమును, ఆ సంఘ బాధ్యతలను, ఆ పరిచర్య బాధ్యతలను అతనికి అప్పగిస్తూ ఉన్నాడు. నమ్మకస్తుడు, ఇతడు చేయగలడు, అప్పగించిన దానిని చేయగలడు, జాగ్రత్త చేయగలడు, నమ్మకంగా చేయగలడు, బాధ్యతగా చేయగలడు అని ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో తూకీకును తీతు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇతడికి ఏదైనా మనం ఒకటి అప్పగిస్తే దాని విషయంలో బాధ్యత కలిగిన వాడు. ఏం కలిగిన వాడు చెప్పండి? ఏం కలిగిన వాడు? బాధ్యత కలిగిన వాడు. ఏది అప్పగించినా, సంఘం అప్పగించినా, కొన్ని ఆత్మలు అప్పగించినా, పరిచర్య అప్పగించినా, లేదా పరిచర్యలో ఒక భాగం అప్పగించినా, లేదా దేవుడు కొన్ని తలంతులు ఇచ్చినా, అతడు ఏం కలిగిన వాడు? బాధ్యత కలిగిన వాడు. కొందరికి బాధ్యత ఉండదండి, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తారు. కుటుంబాలను మీరు గమనిస్తే, కుటుంబాల్లో కొందరికి, అన్ని కుటుంబాలని చెప్పలేం కానండి, కొన్ని కుటుంబాల్లో భార్యలకు కొంత బాధ్యత ఉండదు, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తారు. కొన్ని కుటుంబాల్లో భర్తలు బాధ్యతతో ఉండరు, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తారు. అంటే మాకేం పట్టదు, మాకేం తెలియదు, అంతా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ మీదే, వాళ్ళకే, నాకే సంబంధం లేదన్నట్టు ఉంటారు. అలా మనం ఉండకూడదు. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చినప్పుడు ఆ కుటుంబం ఎడల నువ్వు ఎలా కలిగి ఉండాలంటే ఒక బాధ్యతను నీవు కలిగి ఉండాలి. దేవుడు నీకు భర్తనిచ్చాడు, లేదా భార్యనిచ్చాడు, మిమ్మల్ని ప్రేమించి దేవుడు బిడ్డలను ఇచ్చాడు. వారి ఎడల మీరేం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత అంటే వారిని పోషించాలి, సంరక్షించాలి, వారి ఫ్యూచర్ కూడా మనం చూడాలి. పోషించాలి, సంరక్షించాలి, వారి ఫ్యూచర్ కూడా చూడాలి. వారి భవిష్యత్తు ఏంటన్నది కూడా మనం ఆలోచన చేసి దానికి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు మనం చేయాలి. అదే బాధ్యత. కొంతమందికి అది ఉండదండి. ఒక కుటుంబంలో, అంటే వారిని తక్కువ చేసి బాధ పెట్టాలని కాదండి, 40 సంవత్సరాలు దగ్గరగా అటు ఇటుగా దాటి, అటు ఇటుగా వయసు వచ్చేసినటువంటి ఆడపిల్ల ఉంది, వివాహము చేయలేదు. ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్న తల్లి తండ్రి ఆ బిడ్డ విషయమై బాధ్యత కలిగిన వారా, బాధ్యత రహితులుగా ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పాలి మీరు? బాధ్యత రహితంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు పిల్లలు దేవుడు ఇచ్చాడు, వారు చదివించేటప్పుడు వారిని ఏం చేయాలా? చదివించాలి, అది బాధ్యత. వారు చదువులు కంప్లీట్ అవుతూ ఉంది, వారికి వివాహ వయసు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఖచ్చితంగా ఆ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అవుద్దులే అని వదిలేస్తే అది బాధ్యత రహితం. ఒక సేవకునిగా నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని కుటుంబాలను విజిట్ చేస్తున్నప్పుడు, కొంతమందిని గమనిస్తున్నప్పుడు, కుటుంబాల్లో కొందరు బాధ్యత లేనటువంటి వారుగా, బాధ్యత రహితులుగా, మాకేం పట్టదు అన్నట్టుగా కనబడుతుంటారండి. అలా ఉండకూడదు. అలా ఉంటే నీవు దీవించబడలేవు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా దీవించబడదు.
ఇవి ఎలా ఉండాలంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అలా ఉంటేనే ఎవరైనా పనిని అప్పగిస్తారు. లేకపోతే అప్పగిస్తారా చెప్పండి? బాధ్యత లేకపోతే అప్పగిస్తారా? ఇప్పుడు ఓ షాపులో మనల్ని పెట్టారు, యజమానుడు బయటికి వెళ్తున్నాడు, ఇతడు బాధ్యుడిగా నిలబడి ఏదన్నా అమ్మి పెడతాడు, నమ్మకంగా ఉంటాడంటేనే అతనికి అప్పచెప్తారు. లేకపోతే చెప్తారా? చెప్పరు కదా. అలాగే దేవుడు నిన్ను దీవించాలి అంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, కుటుంబంలో నువ్వు అన్నీ గమనించాలి, అన్నిటి విషయంలో నువ్వు బాధ్యత తీసుకోవాలి, వాటి విషయాల్లో ప్రార్థించాలి, కష్టపడాలి, పని చేయాలి, విచారించాలి, అన్నీ కూడా చక్కగా దేని కాలమందు చక్కగా అది కుటుంబంలో జరిగినట్లుగా దాని విషయంలో నువ్వు భారాన్ని భుజాన వేసుకోవాలి. అప్పుడే ఒక తల్లిగా తండ్రిగా నీవు బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టండి. వదిలేయకూడదు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇటువంటి బాధ్యత కలిగినటువంటి వాడే తూకీకు అందుకునే తీతు దగ్గరికి పంపిస్తున్నాడు. తీతుకు చెప్తున్నాడు, ఇదిగో తూకీకును పంపిస్తున్నాను, అతని దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి సంఘాన్ని అప్పగించు, పరిచర్య అప్పగించు, పనిని అప్పగించు, నువ్వు కొన్ని దినాలు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గర కొన్ని దినాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేసి తూకీకును తీతు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు పౌలు గారు. అక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, అతడు సంఘాన్ని పరిచర్యను అప్పగిస్తుండగా దానిలో బాధ్యత కలిగినటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. మనం కూడా కుటుంబాల్లో బాధ్యత కలిగి ఉండాలి, తర్వాత సంఘములో కూడా మనం బాధ్యత కలిగి ఉండాలి. నేను మీకు పదే చెప్తున్నాను, సంఘములో కూడా మనకి కొంత భారం ఉండాలి. ఏముండాలి? భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. సంఘాన్ని కూర్చున్నటువంటి ఆలోచన మనకు ఉండాలి. మందిరంలో ఏం జరుగుతుంది, దేవుని పని, మంచేది చెడేంది, అవసరం ఏంటి, అక్కరేంటి, సమస్య ఏంటి, ఇబ్బంది ఏంటి, ఏం పని జరగాలి, దీని విషయంలో నా వంతు ఏంటి, నేనేం చేయగలను, నా కుటుంబం ఏం చేయగలుగుతుంది అన్న ఒక బాధ్యత ఉండాలి. వచ్చేసాము వెళ్ళిపోయామంటే అది బాధ్యత కాదండి, అది బాధ్యత రహితం. బాధ్యత కలిగి ఉండాలి. సువార్త విషయంలో, దేవుని పని విషయంలో, సంఘం విషయంలో ఒక బాధ్యత మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వరుసగా నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మొదటిది ఏంటి చెప్పండి? అతడు నమ్మకమైన పరిచారకుడు. రెండవది, అతడు సంఘమునకు ఆదరణ కలగ చేస్తూ ఉన్నాడు. మూడవది, ఎఫెసీకి పంపించినప్పుడు వెళ్ళను అన్నమాట అల్లా, నేనున్నానయ్యా, నేను వెళతానయ్యా, నన్ను పంపించయ్యా అని అడుగులు ముందుకు వేసాడు. నాలుగవదిగా, ఒక సంఘాన్ని అప్పగిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నిలబడి ఆ పనిని చేస్తున్నాడు, ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు, ఆ భారాన్ని భుజాన వేసుకొని మోస్తున్నాడు. ఈ అనుభవాలు ఖచ్చితంగా మనం కూడా కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందా? ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రభునందు ప్రియులారా, ఒక దేవుని సేవకునిగా దేవుని ఆత్మ ప్రేరణతో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రభువునందు మనం దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి వారంగా మనం జీవించాలి. తూకీకును గూర్చి 2 మార్లు దైవజుడైన పౌలు గారు పలుకుతూ ఉన్నాడు. నమ్మకమైన పరిచారకుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, ప్రియ సహోదరుడు. అతడు నాకు ప్రియ సహోదరుడు, నా తోటి సేవకుడు, నా జత పనివాడు. బా, ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. దాని వెనక పౌలు గారు ఏం చూడగలిగాడంటే, అతడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. ఈ రోజున దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు,
నీ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడు, నీ బిడ్డలను దేవుడు ఎంత ప్రేమించాడు. ఈ రోజున మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప కదా. మరి దేవునిలో నీవెలా ఉన్నావు? దేవుని సన్నిధిలో నీవెలా ఉన్నావు? సంఘములో నీవెలా ఉన్నావు? పరిచర్యలో నీవెలా ఉన్నావు? ఓ ప్రశ్న ప్రభు మన ముందు పెడతా ఉన్నారు. దేవుని ఆత్మ ఒక ప్రశ్న మన ముందు పెడతా ఉంది. నీవెలా ఉన్నావు? తూకీకు వలె నమ్మకమైన పరిచారకుడివేనా? నమ్మకమైన వ్యక్తివేనా? నమ్మకమైన వ్యక్తివేనా? నమ్మకమైన రాయబారి, ఔషధము వంటి వాడు నీవెలా ఉన్నావు? నీవెలా ఉన్నావు? ఒక్కసారి పరీక్షించుకో. అయ్యా, ఒకవేళ నేను అపనమ్మకస్తుడిగా ఉంటే నన్ను క్షమించండి. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి అయ్యా. ఇకనైనా నేను నమ్మకంగా ఉంటాను ప్రభా. మీ సన్నిధిలో పరిచర్యలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభా. నమ్మకంగా ఉంటానయ్యా, నమ్మకంగా ఉంటాను ప్రభా. ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండద్దు. దేవుని ఆత్మ ఒక్కొక్కరిని తాకుతుంది, నాకు అర్థమవుతూ ఉంది. మన అంతరంగాన్ని, మన హృదయాలను దేవుని ఆత్మ తాకుతూ ఉంది. ఆత్మ స్పర్శన నేను గమనిస్తున్నాను. ప్రభు దగ్గర ఒప్పుకోండి, ఒప్పుకోండి, ఒప్పుకోండి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మనము మన కుటుంబానికి ఆదరణ కలగ చేయాలి. సంఘములో మనం ఆదరణ కలిగేటట్లుగా ఉండాలి. మన తోటి వారికి, మన ద్వారా ఇతరులకు కీడు జరగకూడదు. బాధలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి నీ ద్వారా ఆదరణ కలగాలి. నీ బంధువులకు నీ ద్వారా ఆదరణ కలగాలి. నీ మిత్రులకు నీ ద్వారా ఆదరణ కలగాలి. సంఘములో నీ ద్వారా ఆదరణ కలగాలి. అయ్యా, నేను ఎవరైనా గాయపరుచుంటే నన్ను క్షమించండి. అడగండి, ప్రభువుని అడగండి. అయ్యా, నా ద్వారా ఎవరు హృదయమైన నొప్పించబడి ఉంటే నన్ను క్షమించండి నాయన. నేను ఎవరినైనా బాధించుంటే నన్ను క్షమించండి ప్రభువా. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా అని అడగండి. ఎఫ్ఎస్సికి పంపిస్తూ ఉండగా తూకీకు లోబడ్డాడు. వెళతానయ్యా అన్నాడు. మారు మాట చెప్పలా. నేనున్నానయ్యా, నేను వెళతానయ్యా అని అన్నాడు. ఈ రోజున దేవుడు ఎక్కడికైనా నిన్ను పంపించాలి అనుకుంటుంటే, ఏదైనా నీకు ఒక పని అప్పగించాలి అనుకుంటే నీ మనసు ఎలా ఉంది? అంగీకరించే మనసేనా? లోబడే మనసేనా? విధేయత చూపే మనసేనా? సాకులు చెప్తున్నావా? ఆటంకాలు చెప్తున్నావా? ఎలా ఉంది మన పరిస్థితి? ఒకసారి ఆలోచన చేద్దాం. పరిచర్యను అప్పగిస్తుండగా బాధ్యత కలిగిన వాడుగా కనబడుతున్నాడు తూకీకు. ఈ రోజున దేవుడు నీకు కుటుంబాన్ని అప్పగించాడు. సంఘంలో కొన్ని బాధ్యతలు అప్పగించాడు, భారాలు అప్పగించాడు. నువ్వెలా ఉన్నావు? బాధ్యత కలిగిన వాడుగా ఉన్నావా? బాధ్యత రహితుడుగా కనబడుతున్నావా? ఒక్కసారి పరీక్షించుకుందాం, పరీక్షించుకుందాం, పరీక్షించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి. పౌలు గారితో కూడా కలిసి మీ పనిలో, పరిచర్యలో సాగి వెళ్ళిన తూకీకును మా ముందు ఉంచి అనేక విషయాల్లో మాతో మీరు మాట్లాడారు. అతడు నమ్మకమైన పరిచారకుడని ప్రభా, ఇదిగో తండ్రి నాయన మేము చూస్తున్నా. సంఘమును ఆదరించిన వాడని, ఎఫ్ఎస్సికి పంపబడిన వాడని, సంఘము విషయంలో బాధ్యతలు కలిగిన వాడని, పరిచర్య విషయంలో బాధ్యతలు కలిగిన వాడని మేము చూస్తున్నా. మేము కూడా నేటి కాలంలో మీ సన్నిధి, సంఘములో, పరిచర్యలో, సహవాసములో నమ్మకమైన వారంగా, అనేకులను ఆదరించు వారముగా, మీ పని కొరకై పంపబడిన వారముగా,
సంఘములో బాధ్యతలు కలిగిన వారముగా మీ కొరకు మమ్మలను సిద్ధపరిచి ఆయుధపరిచి బలపరిచి దీవించండి. ఈ దినాన మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి. కుటుంబాలను దీవించి మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థించడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకై 2 చేతులెత్తేసరికి స్తోత్రాలు చెల్లిద్దాం.